ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. ఈరోజు నుంచి శ్రావణ మాసం ఆరంభమవుతుంది. శ్రావణ మాసం అనగానే మనందరికీ కూడా గురు కథాశ్రవణం గుర్తుకొస్తుంది. గురు కథాశ్రవణం, గురు కథా పారాయణ, గురు కథా మననం అనేటువంటి శ్రావణ మాసంలో అత్యంత ప్రీతికరమైనటువంటిది. సద్గురువు యొక్క లీలలను ఈ మాసంలో మననం చేసుకుంటే సద్గురువు పట్ల మనకు మరింత భక్తి ప్రేమలు పెరుగుతాయి. మనందరం కూడా అనేక సంవత్సరాలుగా అనేక మార్లు శ్రీ సాయి సచ్చరిత పుణ్యపారాయణ చేసి ఉంటాం కదా. ఆ పుణ్యపారాయణలో మనము ఎటువంటి అనుభవాలను పొందాం, పారాయణ వల్ల మనకు కలిగేటువంటి అనుభూతి ఎంత గొప్పదంటే అది అమృతం కంటే కూడా అత్యంత శ్రేష్టంగా ఉంటుందట. అమృతం రుచి ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ శ్రీ సాయి సచ్చరితను పారాయణ చేస్తున్నప్పుడు, మననం చేస్తున్నప్పుడు కలిగేటువంటి ఆ అమృతానుభూతి అద్భుతమైనటువంటిది. దేవతలు సాగర మదనం చేసి ఒకేసారి వారు అమృతాన్ని సేవించారు. కానీ శ్రీ సాయి సద్గురువు వల్ల మనం ఎప్పుడైతే శ్రీ సాయి సచ్చరితను పారాయణ చేస్తూ ఉంటామో, మననం చేస్తూ ఉంటామో, ఆ ప్రతిసారి కూడా మనకు అమృతాన్ని సేవించినటువంటి అద్భుతమైనటువంటి అనుభూతి కలుగుతుంది. శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజు అద్భుతమైనటువంటి రచనలు చేశారు. జ్ఞానేశ్వరిని రచించారు, భాగవతాన్ని వ్యాఖ్యానించారు. అటువంటి జ్ఞానేశ్వర్ మహారాజు తను భగవంతునితో రమించినటువంటి సందర్భాలను వాటన్నింటినీ మేళవింపు చేసి అద్భుతమైనటువంటి గ్రంథాన్ని రాస్తారు. అదే అమృతానుభవం. ప్రతి సద్భక్తుడికి కూడా ఖచ్చితంగా అమృతానుభవం అనేటువంటి తప్పకుండా ఉంటుంది. శ్రీ సాయి సచ్చరిత అమృతానుభవాన్ని మనందరం కూడా సేవిద్దాం. అదేవిధంగా సచ్చరితను మననం చేసుకుందాం. జ్ఞానేశ్వర్ మహారాజు ఒక మాట చెప్తారు. వారి ఆధ్యాత్మిక ప్రయాణంలో వారు చెప్పినటువంటి గొప్ప మాట ఏమిటంటే, ఈ కలియుగంలో సద్గురువు యొక్క సహచర్యం లేకుండా మోక్షాన్ని పొందడం అనేటువంటిది దుర్లభమైనటువంటి పని. నీవు ఆశ్రయించినటువంటి సద్గురువు ఏ జాతి వారైనా, ఏ ధర్మానికి చెందిన వారైనా, ఎవరైనా సరే, వారు తల్లిదండ్రులైనా, సోదరులైనా, మరెవరైనా సరే, వారిని ఏ విధంగా మనం సేవించుకోవాలి? సద్గురువు శరీరంతో ఉన్నా, అజ్ఞాతంలో ఉన్నా కూడా సద్గురువు యొక్క కృపను సద్భక్తుడు ఏ విధంగా పొందుతాడు? అదేవిధంగా సద్గురువు ప్రత్యక్ష రూపంలో ఉన్న, గ్రంథ రూపంలో ఉన్న, వారు చేసేటువంటి మేలు, భక్తుణ్ణి తరింపచేసేటువంటి తీరు గ్రంథ రూపంలోనే వారు ఎక్కువగా మేలు చేస్తారని చెప్పి జ్ఞానేశ్వర మహారాజ్ ఇక్కడ చెప్పడం జరిగింది. జ్ఞానేశ్వర మహారాజ్ యొక్క అమృతానుభవంలో ఎంత అద్భుతమైనటువంటి అంశాలు ఉన్నాయో, శ్రీ సాయి సచ్చరిత చదివినటువంటి మనకు కూడా అంతే అద్భుతమైనటువంటి అమృతానుభవాలు ఇందులో ఉంటాయి. అయితే ఈ అమృతానుభవాలను ఈ శ్రావణ మాసం సందర్భంగా మనందరం కూడా ఒడిసి పట్టుకుందాం. ఈరోజు మనం ఆశ్రయించినటువంటి సద్గురువు ఎంత గొప్పవారంటే, తన భక్తులకు కావలసినటువంటి ప్రసాదాన్ని వారు ఎప్పుడూ మనకు పంచుతూనే ఉంటారు. ఏ లోటు లేకుండా ఆ ప్రసాదాన్ని మనము ఆస్వాదిస్తాం. అంతేకాదు, సద్గురువు శరీరంతో ఉన్నారా, శరీరం వెళ్ళిపోయిందా, వారు ఎక్కడ ఉన్నారు అనేటువంటి అన్వేషణ మనకు అవసరం లేదు. సచ్చరితలో మనకు కలిగేటువంటి మొదటి అమృతానుభవం ఏమిటంటే, నా సద్గురువు ఎప్పుడూ కూడా సజీవులు, వారి దర్శనం ఎప్పుడూ కూడా శ్రీ సాయి సచ్చరితలో మనకు లభిస్తుంది. ఇది అద్భుతమైనటువంటి అమృతానుభవం. బాబా లేడు, కనిపించట్లేదు. శ్రీ సాయి బాబా ఒకప్పుడు దేహానికి పరిమితం. ఒక్క దేహం కాస్త ఈరోజు ఎన్ని దేహాలయ్యాయో లెక్కించడానికి మనకు ఈ జన్మ సరిపోదు. ఎందుకంటే ఈరోజు కోటాని కోట్ల మంది భక్తుల వద్ద ఉన్నటువంటి ప్రతి సచ్చరిత గ్రంథము కూడా సాయి సశరీరమే.
ఇది మనందరము కూడా పొందాల్సినటువంటి మొదటి అమృతానుభవం. దీనిని గనక మనం గ్రహించగలిగితే బాబా ఎక్కడో ఉండరు, మనకు దూరంగా ఉండరు. వారు ఎప్పుడూ కూడా ఈ ప్రాసాదిత గ్రంథం ద్వారా వారు మనతోనే ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటివి అక్షరాల వరస కాదది, బాబా యొక్క జీవనాడి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించగలుగుతాం. నిజంగా తలుచుకుంటేనే ఎంత ఆనందంగా ఉంటుందంటే, సచ్చరిత నాతో ఉంటే శ్రీ సాయిబాబా శరీరంతో నాతో ఉన్నట్టు. అదేవిధంగా సద్గురువు పరంపరలో ఎంత ఉత్తమమైనటువంటి అవతారం శ్రీ సాయిబాబా అంటే, శ్రీ సాయిబాబా తర్వాత అంత సుగుణాలు ఉన్నటువంటి, అంత ప్రేమ కలిగినటువంటి మరొక సద్గురువు ఈ కలియుగంలో రాలేదు, అవతరించలేదు. ఇది 100% వాస్తవం. దానిని సచ్చరిత మనకు తెలియజేస్తుంది. సాధారణంగా సద్గురువును ఎవరు చేరుతారు? గురువు వద్దకు చేరినటువంటి వారిని ఎవరుగా భావిస్తారు? గురువు దగ్గరికి శిష్యరికం చేయడానికి శిష్యులు చేరుతారు. కానీ బాబాకు ఆ రోజు ఈరోజు అసలు శిష్య పరివారమే లేదు. అందరూ కూడా ప్రేమ కలిగినటువంటి భక్త పరివారమే తప్ప శిష్య పరివారం అనేటువంటి వారు ఎవరూ లేరు. ఆ రోజు బాబాను చేరినటువంటి భక్తులు ఎంత చతురులంటే వాళ్ళ చతురతకు సాష్టాంగ నమస్కారం చేయాలి. ఎవరూ కూడా నేను శ్రీ సాయిబాబా శిష్యుని చెప్పుకోలే ఎవరు. నేను వారికి ప్రేమమయమైనటువంటి భక్తుణ్ణి అని చెప్పుకున్నారు. మీరు చూడండి, ఎవరిని తీసుకున్నా, ఏ భక్తుని తీసుకున్నా ఆ రోజు నేను వారికి అనుంగ భక్తుడను అన్నారు తప్ప అనుంగ శిష్యుడను అనలేదు. ఎందుకనంటే ఒక గురువు వద్ద శిష్యుడిగా మనం ఉండాలంటే గురువు చెప్పినటువంటి దాన్ని తూచా తప్పకుండా మనం పాటించాలి. నెంబర్ 1. నెంబర్ 2, గురువు శిష్యుణ్ణి రకరకాల పరీక్షలకు పెడతాడు. ఎప్పుడూ కూడా పరీక్షలను ఎదుర్కొంటూ గురువును మెప్పించే విధంగా శిష్యుడు ప్రవర్తించాలి. కానీ శ్రీ సాయిబాబా అలా కాదు. ఆయన మనల్ని ప్రేమపూర్వకమైనటువంటి బిడ్డలుగా స్వీకరించాడు, భక్తులుగా స్వీకరించాడు. పరీక్షలు ఎదుర్కోవాల్సినటువంటి అవసరమూ లేదు. రెండవది, మన ఇష్టానుసారం ఉంటూ ఆయన్ను ప్రేమిస్తే చాలు, కరుణించేస్తాడు. ఆయన పెట్టినటువంటి ఆంక్షల చట్రంలో మనం లేకపోయినా, ఎందుకంటే బాబా దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంక్షల చట్రం ఉండదు, స్వేచ్ఛాయుతమైనటువంటి భక్తి ఉంటుంది. శ్రీ సాయి సచ్చరిత మనకు అదే బోధిస్తుంది. ఇందులో ఉన్నటువంటి అనేక విషయాలను నువ్వు చదివినటువంటి వాటన్నింటినీ కూడా నువ్వు అమలుపరచలేవు, కానీ ఒక్కదానిని పట్టుకొని ఉండు అని చెప్పి సచ్చరిత చెప్తుంది. నీకు నచ్చినటువంటి ఏ అంశాన్నైనా సచ్చరితలో ఆ ఒక్కదాన్ని పట్టుకొని ఉంటే నీ జీవితం తరిస్తుంది అని చెప్పి శ్రీ సాయి సచ్చరిత మనకు చెప్తుంది. అంత అద్భుతమైనటువంటిది శ్రీ సాయి సచ్చరిత. శ్రీ సాయి సచ్చరిత మనకిచ్చేటువంటి మరొక అమృతానుభవం ఏంటంటే, మనందరము కూడా సచ్చరిత కోరికల కోసం చదివే వాళ్ళం ఉంటాము, బాబా మీద ప్రేమతో చదివే వాళ్ళం ఉంటాము. రకరకాలైనటువంటి సంకల్పాలు, అవి లౌకికపరమైనటువంటివి కావచ్చు, ఆధ్యాత్మికపరమైనటువంటివి కావచ్చు, ఇలా అనేక సంకల్పాలతో మనం చదువుతాం. కానీ నువ్వు ఏ సంకల్పాన్ని చేసుకోవాలో శ్రీ సాయి సచ్చరితలో ఉన్నటువంటి మొదటి అధ్యాయంలో 11వ ఓవి చెప్తుంది. ఏమి వినతి చేస్తాడు హేమాడ్ పంతు? సాయి దయామయ, మమ్ములను ఆత్మానంద నిలయానికి తీసుకువెళ్ళండి అని చెప్పి ప్రార్థిస్తాడు. శ్రీ సాయి సచ్చరిత ఆరంభంలో ఈ కోరికను కనుక బాబాను అడిగితే, బాబా మమ్మల్ని ఆనంద నిలయానికి తీసుకెళ్ళిపో. ఎందుకంటే ఆనందం ఉన్న చోట ఇంకొక దానికి చోటు ఉండదు, ఆనందం ఉన్న చోట అలజడికి చోటు ఉండదు, ఆనందం ఉన్న చోట వాంఛలకు స్థానం ఉండదు. అందుకనే మొట్టమొదటిగా సచ్చరిత ఆరంభంలో రాసినటువంటి ఆ పదం, ఇది హేమాడ్ పంతు సంకల్పమా? ఇందులో ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా బాబా హేమాడ్ పంతుకు స్ఫురణకు తీసుకువచ్చి రాసినటువంటి ప్రతి అక్షరం, అది హేమాడ్ పంతే ఒప్పుకున్నాడు కదా, రాసినటువంటి ప్రతి అక్షరము శ్రీ సాయిబాబా నా చేతిలో కలమై వారే నా చేతిని త్రిప్పుతూ రాయించుకున్నారని చెప్పారు కదా. ఇందులో ఉన్నటువంటి ఈ చిన్న చిన్న అంశాలను మనం పట్టుకోగలిగితే అవి అమృతం కంటే కూడా అద్భుతంగా ఉంటాయి.
ఆనంద నిలయంలోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఎవరికైనా సరే ఇంకేదైనా కావాలనిపిస్తుందా? ఈరోజు మనందరికీ సమస్యలకు కారణం ఏమిటి? జీవితంలో సంతోషం, ఆనందం లోపించడం వల్ల. ఆనందం ఎక్కడ దొరుకుతుంది? నువ్వు దొరికినటువంటి దాంట్లో తృప్తిగా ఉండడం వల్ల. ఇక్కడ ఈ పదం మనకి ఏం చెప్తుందంటే, నీకు సద్గురువు దొరికాడు. సద్గురువు దొరకక ముందు నీ జీవితం వేరు. హేమాడ్ పంత్ కూడా అంతే కదా. సద్గురు సహచర్యం లేకముందు హేమాడ్ పంత్ జీవితం వేరు. ఒక్క హేమాడ్ పంతే కాదు, నా జీవితం, మీ జీవితం, అందరి జీవితాలు, ఈరోజు బాబాను చేరినటువంటి అందరి జీవితాలు కూడా వేరు కదా. అప్పుడు బాబాను చేరిన తర్వాత ఎంత గొప్ప జీవితానికి భరోసా వస్తుందంటే, జీవితంలో నువ్వు సాధించాల్సినటువంటిది ఏమిటి? నువ్వు లౌకికంగా అనేకం సాధించవచ్చు, ఉద్యోగం సాధించవచ్చు, చక్కటి సంపాదన సాధించవచ్చు, రకరకాలైనటువంటి విలాసాలు సాధించవచ్చు. ఇవేవి కూడా నిన్ను ఆనంద నిలయంలోకి తీసుకెళ్ళవు. ఒక్క సద్గురు సహచర్యం మాత్రమే. నీ జీవితానికి ఇవన్నీ ఉన్నా సరే అది శోభ కాదు. నీ జీవితానికి ఒక సద్గురువు యొక్క సహచర్యం మాత్రమే నీ జీవితం ఆనంద నిలయానికి చేరడానికి దోహదపడుతుంది తప్ప ఇవేవీ కాదనేటువంటి విషయం సచ్చరిత మొదటి అధ్యాయంలో మనము బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. చాలామంది అంటుంటారు నువ్వు అదృష్టవంతుడివి అని చెప్పి. ఎప్పుడు నువ్వు అదృష్టవంతుడు అంటే, శ్రీ సాయిబాబా ఒడిలోకి వెళ్ళిన తర్వాత ఆయన నిన్ను ఆనంద లోకంలోకి నెడతారు చూడు, అప్పుడు నువ్వు అదృష్టవంతుడు. తాత్యాసాహెబ్ నూల్కరు మొదటి దర్శనానికి బాబా దగ్గరికి వచ్చి కూర్చుంటే, బాబా వారి తలను పట్టి ఒక్కసారి ఇలా వెనక్కంటే వెళ్ళి మసీదు స్తంభం దగ్గర వెళ్ళి పడతాడు. కొడుకు అడుగుతాడు, నానా మీరు జడ్జి కదా, బాబా అలా నెట్టినందుకు మీరేమన్నా అవమానంగా ఫీల్ అయ్యారా అంటే, ఆయన నన్ను నెట్టినది వెనక్కి కాదు, నన్ను నెట్టినది ఆనంద తీరంలోకి నన్ను ప్రవేశింపజేశారు. ఇక ఆనంద తీరంలో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈదడమే నా పని. ఆనంద సాగరాన్ని నాకు ఇచ్చారు. ఆ ఆనంద సాగరంలో నేను ఎప్పుడూ కూడా తన్మయత్వంతో ఉండే విధంగా నా జీవితాన్ని మలుచుకోవాలనుకున్నాడు. అలానే మలుచుకున్నాడుగా తాత్యాసాహెబ్ నూల్కర్. అదే చెప్తుంది సచ్చరిత మొదటి అధ్యాయంలో మొదటి మాటలో ఉన్నటువంటిది, 11వ ఉన్నటువంటిది. ఓ సాయి దయాగన, నన్ను ఆనంద నిలయంలోకి నన్ను ప్రవేశపెట్టుము అని చెప్పి. ఇది మనం బాబాని అడగాల్సినటువంటిది. ఇక మిగతావి ఏవి ఇంకా అడగాల్సిన అవసరం లేదు. సచ్చరిత ఎప్పుడైనా మీరు పారాయణ చేస్తున్నప్పుడు కూడా మన కోరికను పక్కన పెట్టండి. కోరిక ఆటోమేటిక్గా తీరుతుంది, దాంట్లో నిస్సందేహం. కానీ బాబా యొక్క ఆనంద నిలయం ఎలా ఉండాలో జీవితంలో చూడాలనుకోవాలి మనం. ఆ కోరికను, ఆ సంకల్పాన్ని తీర్చు బాబా అని చెప్పి అడగాలి. అట్లని చెప్పి బాబా యొక్క ఆనంద నిలయం, మనం ఆనంద నిలయంలోకి ప్రవేశించడం అంటే బాధ్యతలన్నీ వదిలేసి మళ్ళీ ఏదో బాబా చరణాల వద్ద ధ్యానం చేయడమో, లేకపోతే బాబా చరణాల వద్ద ఊరికనే కూర్చొని ఉండడమో కాదు. శ్రీ సాయిబాబా తన భక్తుడికి ఎంత గొప్ప శిక్షణ ఇస్తాడంటే, నువ్వు నీ బాధ్యతలు నిర్వర్తిస్తూనే నా ఆనంద సాగరంలో నువ్వు ఎలా ఉండాలి అనేటువంటిది అద్భుతమైనటువంటి శిక్షణ ఇస్తాడు. మీరు చూడండి, ఎప్పుడూ బాబా ధ్యాసలో ఉండేటువంటి వాళ్ళకు, వారికి మొహం పైన చిరాకు ఉండదు. ఏమాత్రం కూడా ఇతరులను చూస్తే ద్వేషము కలగదు. ద్వేషం కలగకపోగా అటువంటి వాళ్ళు ఎవరైనా విసిగిస్తూ ఉంటే వారిని చూసి జాలేస్తుంది తప్ప మనకు అస్సలు ఈ సమయత్తైనా సరే మన మొహం చిట్లించుకోవడం కానీ, లేకపోతే వారి పట్ల ద్వేషాన్ని కలిగి ఉండడం కానీ కలగదు. అంటే సాయి అనేటువంటి ఆనంద నిలయంలోకి మనం వెళ్తే మనకు కలిగేటువంటి ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఏమిటంటే, ప్రపంచంలో ఏమి జరిగినా అది మనకు ఏమాత్రం కూడా మనకు దాంతో ప్రమేయం లేదు. కేవలము బాబా ఆనంద నిలయంలో మనం ఇంకా ఎంత ఎక్కువ ఆనందాన్ని, ప్రేమను సంపాదించుకోవాలనేటువంటి ధ్యాసే ఉంటుంది తప్ప మరొకటి ఉండదు. ఇంత అద్భుతమైనటువంటి అమృతానుభవము శ్రీ సాయి సచ్చరితలో మనకు కలుగుతుంది. శ్రీ సాయి సచ్చరిత ఇచ్చేటువంటి అమృతానుభవం ఎంత గొప్పదంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి వ్యసనాలు ఉంటాయి జీవితంలో. కొంతమందికి జూదం అంటే మక్కువ, కొంతమందికి మద్యపానం అంటే ప్రీతి, కొంతమందికి రకరకాల వ్యసనాలంటే మోజు. కానీ బాబా సాహచర్యంలోకి వచ్చిన తర్వాత
మనకుండేటువంటి ఒకే ఒక వ్యసనం ఆయన కథలను శ్రవణం చేయడం. ఇది కూడా అమృతానుభవమే. జూదరికి జూదంలో గెలిస్తే ఎంత ఆనందం ఉంటుందో, మద్యం సేవించేటువంటి వాడికి ఆ మత్తులో ఎంత కిక్కుంటుందో, రకరకాల వ్యసనాలకు అలవాటు పడ్డటువంటి వాడికి దానిపైన ఎంత మోజు ఉంటుందో, అంతకు 1000 రెట్ల మక్కువ, మోజు అన్నీ కూడా మనకు శ్రీ సాయి సచ్చరిత పైన కలుగుతుంది. ఇది ఒక్కటే మనకు గీటరాయి. మన మనస్సు ఎప్పుడూ కూడా సాయి కథల వైపు వెళ్తుంటే, మన అంతరంగంలో ఎప్పుడూ ఆ కథల మననం జరుగుతుంటే ఇంతకు మించినటువంటి అమృత అనుభవం లేదు. ఏక్నాథ్ మహారాజ్ అయినా, జ్ఞానేశ్వర్ మహారాజ్ అయినా అంత అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందడానికి వారు ఎప్పుడూ కూడా భగవత్ కథాధ్యాసలో ఉండేటువంటి వారు. భగవంతుని కథ తప్ప మరి ఏది కూడా వారి మనసులో చొచ్చుకపోయేటువంటిది కాదు. ఇది ప్రాక్టీస్లో పెడితే ప్రతి సద్భక్తుడికి కూడా శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి ఆనంద అక్షర గుళికలే మన మనసులో మెదలాడుతూ ఉంటాయి. అవి మాత్రమే మనకు జీవితానికి శోభను, ఆనందాన్ని తీసుకొచ్చేటువంటి వాస్తవాన్ని మనము తెలుసుకోవాలి. ఇక సచ్చరిత మొదటి అధ్యాయంలోనే మనము ఆనంద నిలయంలోకి నెట్టివేయబడతాం. శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి ఆనంద నిలయంలోకి ప్రవేశిస్తాం కదా. ప్రవేశించగానే మనకు మొదటిగా రూఢి అయినటువంటిది, ఇది ఒకరు రాసినటువంటిది కాదు, ఒకరు సంకలనం చేసినటువంటిది కాదు. సాయే సరస్వతి అయి ఓంకార వీణను చేతబట్టి వారు తమ చరిత్రను తామే రాసుకున్నారు. ఇది సాక్షాత్తు శ్రీ సాయిబాబా మనకు అందించినటువంటి ప్రసాదం. ఈ ఆనంద నిలయంలో ప్రసాదాల వడ్డింపు ఎలా ఉండబోతుందనేటువంటిది ఆ ఒక్క చోటనే మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే సద్గురువు ఏది అనుగ్రహించినా అది అమృతంతో సమానంగా ఉంటుంది. సద్గురువు ఏది మనకు అందించినా అది ఎంత విలువైంది అనేటువంటిది మొదటి అధ్యాయంలో చెప్పబడుతుంది. హేమాడ్ పంత్ మొదటి అధ్యాయంలో రాసుకుంటారు కదా, ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల ఈ గ్రంథ రచన చేసేటువంటి సదవకాశం నాకు దక్కింది. అంతేకాదు నాకు పాండిత్యము లేదు, నేను సద్గ్రంథ పారాయణ శ్రవణం కానీ నేను చేయలేదు. ఇది మీకు బాగా తెలుసు. నా అవగుణాలు, నా లోపాలు నాకు పూర్తిగా తెలుసు. అయినా గురువు యొక్క వచనాన్ని పాటించడానికి ఈ గ్రంథ రచనా ప్రయత్నం నేను చేస్తున్నానంటారు. అంటే ఈ ఆనంద నిలయంలోకి ప్రవేశించిన తర్వాత ముందుగా నీకు నువ్వు ఏమిటి అనేటువంటిది పరిశీలన చేసుకోవాలి. మనం అనుకుంటాం, మనం కారణ జన్ములము కాబట్టి మనము ఈ ఆనంద నిలయంలో మనము ప్రవేశించాము, ఆ అర్హత మనం సంపాదించుకున్నామని చెప్పి మనం అనుకుంటాం. కాదు, నీకు అర్హత లేకున్నా నీ పూర్వజన్మ పుణ్యశయం మూలంగా నువ్వు ఈ ఆనంద నిలయంలోకి అడుగుపెట్టావు. అడుగుపెట్టినటువంటి నీకు ఉన్నటువంటి అనేక చెడు లక్షణాలను, దుస్సంస్కారాలను నీకు నువ్వు సమీక్షించుకోవాలి. సమీక్షించుకొని మనము వాస్తవంలోకి రావాలి. సాయిబాబా ఎంత దయాళువు, నా యొక్క అనేక అవగుణాలను సమీక్షించకుండానే, సంస్కరించకుండానే వారు ఆనంద సాగరం అనేటువంటి, ఆనంద నిలయం అనేటువంటి వారి ఆవాసానికి నన్ను చేయబట్టుకొని తీసుకువెళ్ళారు. అంతే కదా, సచ్చరితలో ఒక్కొక్క అక్షరము చదువుకుంటూ మనం ముందుకెళ్తుంటే ఆ ఆనంద నిలయంలో ఉన్నటువంటి అన్ని గదుల్లోకి మనం వెళ్తున్నట్టే. ఒక్కొక్క గదిలో అద్భుతమైనటువంటి అనుభవాలు ఉంటాయి. ఈ గదిలో ఉన్నటువంటి అనుభవం మరొక గదిలోకి వెళ్ళేసరికి అది రెట్టింపు అవుతుంది ఆనందం. అదేవిధంగా శ్రీ సాయి సచ్చరితలో ఒక అధ్యాయం నుంచి మరొక అధ్యాయానికి వచ్చేటప్పటికీ మన ఆనందం ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది. నన్ను ఈ ఆనంద నిలయంలో నుంచి మెడపెట్టుకొని నన్ను గెంటేసిన నేను తిష్ట వేసుకొని ఇక్కడే ఉంటాననేటువంటి స్థితికి మనం రాగలుగుతాం. అది సాయి కథలో, సాయి ఆనంద నిలయంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అనుబంధం. ఈ ఆనంద నిలయంలోకి ప్రవేశించిన తర్వాత నువ్వు ఏమి చేయాలి అనేటువంటి విషయం కూడా నిదానంగా బాబా చెప్తూ ఉంటారు. ఏం చెప్తారు? దీనికి నువ్వు పెద్ద సాధన చేయాలి, లేకపోతే అనవరతము నువ్వు ఏదో ఒక దీక్ష చేయాలి అని మాత్రం ఇక్కడ చెప్పబడదు. ఇది
ఒక ప్లే స్కూల్ లాంటిది. ప్లే స్కూల్లో పిల్లలు ఎంత ఉత్సాహంగా అందులో ఆడుకుంటారో శ్రీ సాయి సచ్చరిత కూడా మనకు ప్లే స్కూల్ లాంటిదే. ఇక్కడ నిబంధన ఉండదు, నువ్వు ఇదే బెంచ్ మీద కూర్చోవాలి, నువ్వు వెనక కూర్చోవాలి, నువ్వు ముందు కూర్చోవాలి అనేటువంటి నియమ నిబంధనలు ఇక్కడ ఉండవు. శ్రీ సాయి సచ్చరితలో ఒకే ఒక మాట చెప్తారు శ్రీ హేమాడ్ పంతు, శ్రవణాలతో సాయి గుణగణాల శ్రవణం, మనస్సుతో వారి ధ్యానం, చిత్తంతో అనవరతం వారి చింతన చేస్తే నీకు ప్రాపంచిక బంధం తొలగిపోయి ఈ ఆనంద నిలయంతో అనుబంధం ఏర్పడుతుంది. దీన్ని గుర్తుపెట్టుకోమని చెప్పారు. అంతేకాదు, నీవు భక్తి శ్రద్ధలతో తనువు మనస్సు ధనం సద్గురు చరణాలకు సమర్పించి గురుసేవలో ఆజన్మాంతం నీ ఆయువును వెచ్చించాలి. ఏమిటి ఆయువు? మనకు ఆయువు ఏంటి? ఉచ్ఛ్వాస నిశ్వాసాలే కదా. నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో బాబా అనేటువంటి స్మరణ ఉండాలి. నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా అందుకోసం వెచ్చించబడాలి. ఇందుకు నీకు నయా పైసా ఖర్చు లేదు, ఏమాత్రం కూడా ఇందులో శ్రమ లేదు. నువ్వు జీవించడానికి వాయువును పీల్చడం వదలడం ఎలానో అదేవిధంగా నీవు చేసేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియలో కూడా సద్గురువే ఉండాలి. ఆజన్మాంతం నీ ఆయువును వెచ్చించడం అంటే అన్ని పనులు మానేసి బాబా దగ్గర సేవ చేయడం కాదు. సచ్చరితలో ఉన్నటువంటి ప్రతి పదానికి కూడా నిగూఢమైనటువంటి భాష్యం ఉంటుంది. ఆ భాష్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎంత సులువైనటువంటిది కదా. ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో సాయి స్మరణ జరిగితే అంతకు మించినటువంటి గురుసేవ మరొకటి లేదు అనేటువంటిది శ్రీ సాయి సచ్చరిత చెప్తుంది. నువ్వు ఎప్పుడూ ఆనంద నిలయాన్ని అంటుపెట్టుకొని ఉండాలంటే, బాబాను నువ్వు కోరినట్టు బాబా నన్ను ఆనంద నిలయంలోకి తీసుకెళ్ళమని చెప్పి అన్నావు కదా, ఆ ఆనంద నిలయంలో నువ్వు ఎప్పుడూ కూడా నీ ఆజన్మాంతం నీ ఆయువు ఉన్నంత వరకు ఉండాలంటే నీ ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో ఖచ్చితంగా శ్రీ సాయి బాబా అనేటువంటి స్మరణ తప్పకుండా ఉండాలి. గురునామం, గురువు యొక్క సహవాసం, గురు కృప, గురు చరణ సేవ, గురు మంత్రం మరియు గురు గృహ నివాసం ఇవి అత్యంత ప్రయాసతో లభిస్తాయి. వీటిలో ప్రచండ శక్తి ఉంది. ఇవి భక్తులను పరీక్షించి వారికి తెలియకుండానే మోక్ష మార్గం వైపు నెట్టివేస్తాయి అని చెప్పి హేమాడ్ పంత్ చెప్పడం జరిగింది. ఎస్, ఈరోజు మనకు గురువు యొక్క సహవాసము అంత ఈజీగా దక్కినటువంటిది కాదు. గురువు యొక్క సహచర్యము, గురు గృహ నివాసము అంటే గురు గృహంలో అంటే గురువు యొక్క సన్నిధిలో నువ్వు ఒక్క క్షణం కూర్చున్నా సరే ఆ కూర్చునేటువంటి అదృష్టం నీకు ఎలా దక్కింది? నువ్వు అనేక జన్మలుగా చేసుకున్నటువంటి పుణ్య సంస్కారాల వల్ల నీకు దక్కినటువంటిది. కాబట్టి వీటన్నింటినీ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎలా సద్గురువు దగ్గర నీ సమయాన్ని వెచ్చించాలి, వెచ్చిస్తే నీకు కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అనేటువంటిది శ్రీ సాయి సచ్చరిత చెప్తుంది. నాకున్నటువంటి అనుభవము చాలా సందర్భాల్లో నేను ప్రస్తావించాను, ఇప్పుడు కూడా చెప్తాను. నేను ఈ ప్రాంగణంలో వరాల సాయి మందిరం కానీ సాయి టీవీ ప్రాంగణంలో కానీ ఒక 2-3 గంటల కంటే ఎక్కువ ఇందులో నేను సమయం వెచ్చించకపోతే, వేరే పని మీద ఏదైనా ఒక పూట బయటికి పోయామనుకోండి, బయట 1-2 గంటలు మాత్రమే నేను స్థిరంగా ఉండగలుగుతా. ఎందుకంటే గృహ నివాసము పిలుస్తూ ఉంటుంది, ఆ స్థితికి రావాలి. అయితే ఇది అందరికీ సాధ్యమా అంటే అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ గురుగృహం అనేటువంటిది ఎప్పుడు నీ కోసం ఎదురు చూస్తుంది తెలుసా? దానికి వరాల సాయి మందిరం లాగా సాయి టీవీ లాగా స్ట్రక్చర్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. స్ట్రక్చర్ లేనటువంటి గురు సహవాసం, గురు గృహం అనేటువంటిది ఎప్పుడూ మన వెంటే ఉంటుంది తెలుసా. దిస్ ఈజ్ ఎ మూవింగ్ హౌస్ అంటారు దీన్ని. గురు సహవాసం, గురువు యొక్క ఆవాసం, ఇవి ఎప్పుడూ కూడా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. నువ్వు ఎప్పుడు వస్తావా, ఎప్పుడు ఆ గురుగృహ నివాసంలో సేద తీరుతావా, ఎప్పుడు వారి సహచర్యంలో ఉంటావా అని చెప్పి ఆ గురుగృహ నివాసం అనేటువంటిది ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎక్కడుంది అది? శ్రీ సాయి సచ్చరితే కదా. ఇక్కడ చెప్పినటువంటి ప్రతి అక్షరం కూడా సచ్చరితకు సంబంధించినటువంటిదే, సచ్చరితను ఉద్దేశించి చెప్పబడ్డటువంటిదే. గురుగృహ నివాసం ఈరోజు మనకి ఎక్కడ దొరుకుతుంది?
గురువు సహవాసం ఎక్కడ దొరుకుతుంది? ఒక్క సచ్చరితలోనే కదా. ఇక్కడ మాత్రమే మనం ఆ అనుభవాన్ని పొందగలుగుతాం కదా. అంత గొప్పది శ్రీ సాయి సచ్చరిత. ఆనంద నిలయంలో ప్రవేశపెట్టిన తర్వాత మొదటగా బాబా ఈ ఆనంద నిలయం ఎలా ఉంటుంది, ఇక్కడ నువ్వు ఎట్లా ఆనందంగా ఉంటావో చెప్పిన తర్వాత, నువ్వు ఎంత భాగ్యవంతుడివో చెప్పిన తర్వాత అసలైనటువంటి పనిని ప్రారంభిస్తారు. గురువు యొక్క సాంగత్యము గంగాజలం వలె మనో మాలిన్యాలను ప్రక్షాళనం చేసి నిర్మలం చేస్తుంది. ఏ మాలిన్యాలను? వస్త్రానికి పట్టినటువంటి మాలిన్యాలను కాదు, మన చేతులకు కాళ్ళకు పట్టినటువంటి మలినాన్ని కాదు, నీ మనోమాలిన్యాలను, అంటే నీ మనసుకు పట్టినటువంటి చెత్తను, చెదారాన్ని, చీడను ఇక్కడ తొలగించబడుతుంది. ఆ తొలగించిన తర్వాత ఈ ఆనంద నిలయంలోకి నిన్ను ప్రవేశపెట్టి అత్యంత చంచలమైనటువంటి నీ మనస్సును స్థిరపరుస్తుంది. అంతే కదా. ఒకసారి లోపలికి వచ్చి కొద్ది దూరం రాగానే మనసు చెప్తుంది, పద పద పద, మన ప్రపంచం వేరు, బయటికి వెళ్ళిపోదామని చెప్తుంది. అలా మనస్సు చెప్పకుండా ఈ ఆనంద నిలయం ఏం చేస్తుందంటే లోపలికి తీసుకొచ్చి ఫస్ట్ చేసేటువంటి పని నీ మనోమాలిన్యాలను తొలగించి నీ మనస్సును స్థిరం చేస్తుంది. చేసి మనస్సుకు బుద్ధి నచ్చ చెప్తుంది. మనం బయటికి పోతే బ్రతకలేము, బయటికి పోతే నానా అగచాట్లు పడాలి, ఇదే మనకు సుఖప్రదమైనటువంటిది అని చెప్పి బుద్ధి మనస్సుకు చెప్తుంది. తద్వారా చంచలమైనటువంటి మనస్సు స్థిరపడుతుంది. ఆ తర్వాత ఆ ఆనంద నిలయంలో మనం పొందేటువంటి అనుభూతులన్నింటినీ కూడా బాబా వేలు పట్టుకొని తీసుకెళ్ళి సచ్చరిత అనేటువంటి ఈ ఆనంద నిలయాన్ని మనకు పరిచయం చేస్తూ ఉంటాడు. నీ మనస్సును స్థిరపరచడానికి మొదటగా చెప్పేటువంటిది ఏమిటంటే సద్గురువు యొక్క పవిత్ర నామమే మనకు వేదశాస్త్రం. సాయి సమర్థ అనే మంత్రమే మనకు యంత్రం, తంత్రం అన్నీ కూడా అదే అని చెప్పి చెప్తారు. ఇక నువ్వు దేని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు కేవలము నిమిత్తమాత్రుడివై ఈ కథాశ్రవణంలో, ఈ ఆనంద సాగరంలో మునిగి తేలడమే నీ బాధ్యత అని చెప్పి మొదటి అధ్యాయంలో చెప్తారు. శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి ఆనందలోకంలోకి వెళ్ళిన తర్వాత మన స్థితి ఎలా ఉంటుందో హేమాడ్పంత్ చెప్తారు ఇక్కడ. సాయిబాబా నన్ను అనుగ్రహించినప్పటి నుండి నేను అహర్నిశలు వారినే ధ్యానిస్తున్నాను. దీనివల్ల పాపభీతి నశించింది, నాకు వేరే జపతపాలు లేవు. సాయి యొక్క శుద్ధ సగుణ స్వరూపాన్ని అవలోకనం చేయడం ఒక్కటే నాకు తెలిసింది. వారి సుందరరు వదనాన్ని చూస్తుంటే ఆకలి దప్పికలు హరించుకపోయాయి. ఆనంద స్థానం ఎలా ఉంటుంది? బాబా నన్ను ఆనంద స్థానానికి తీసుకెళ్ళమని చెప్పి మొదట అడిగారు కదా హేమాడ్పంత్. హేమాడ్పంత్ మాత్రమే కాదు, మనం కూడా ప్రతిసారి అడగాల్సింది అదే. సాయి అనేటువంటి ఆత్మానంద నిలయం ఎంత గొప్పదంటే అందులో ప్రతి అక్షరంలో కొలువైనటువంటి సాయి వదనాన్ని చూస్తే ఆకలి దప్పికలు ఉండవు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను ఆకలి దప్పికల గురించి. ఆకలి దప్పికలు అంటే కేవలం మనం తీసుకునేటువంటి ఆహారం కాదు. మన ఆకలి దప్పికలు మరొకటి ఉన్నాయి కదా, కోరికలు, రకరకాలైనటువంటి వాంఛలు. ఇటువంటి ఆకలి దప్పికలు ఏవీ కూడా గుర్తురావు. అవి గుర్తురాకపోవడం ఎంత అదృష్టమో తెలుసా? అవి గుర్తొస్తేనే అవే చాలా మనకు ప్రమాదకరమైనటువంటివి. మన జీవితాన్ని అధోగతి పాలు చేసేది ఆ ఆకలి దప్పికలు మాత్రమే అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ ఆత్మానంద స్థితి ఎలా ఉంటుందంటే ప్రపంచంలోని దుఃఖాలను మరిపించగల ఆ ఆనందం ముందు ఇతర సుఖాలు ఏవి కూడా గొప్పవి కావు. అవి తుచ్చమైనటువంటి భావనలోకి మనం వస్తాం. ఇట్లా సచ్చరిత మనల్ని అద్భుతమైనటువంటి ఆత్మానంద స్థితిలోకి తీసుకెళ్తుంది. సాధారణమైనటువంటి ఆనందం వాంఛలతో, సౌఖ్యాలతో వచ్చేటువంటి ఆనందం అది అశాశ్వతమైనటువంటిది. సాయి అందించేటువంటి ఆత్మానందం మాత్రమే శాశ్వతమనేటువంటి భావన మనం ఎవరమైతే అమృతానుభవాన్ని పొందుతామో వాళ్లకు 100% అది తెలుస్తుంది. అంతేకాదు నీకు ఒక విలక్షణమైనటువంటి భక్తి మార్గాన్ని శ్రీ సాయి సచ్చరిత నీకు బోధిస్తుంది. ఇది ఎంత గొప్ప అమృతానుభవం అంటే
భక్తి అనేక రకాలుగా ఉంటుంది. ప్రేమతో పూజార్చనలను చేసేటువంటిది ఒక రకమైనటువంటి భక్తి అయితే, మరొకటి గురు ప్రీత్యర్థము ఉపవాసాలుండి పారిజాతాది పుష్పాలను తీసుకొచ్చి వారిని అభిషేకించి వారికి నివేదన చేసి రకరకాలైనటువంటి సపర్యాలు చేయడం మరొక భక్తి. అదేవిధంగా యజ్ఞాలు, యాగాలు, అనేక రకాలైనటువంటి భక్తి మార్గాలు మన ముందున్నాయి. కానీ అత్యంత సులువైనటువంటి భక్తి మార్గం, నువ్వు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. నిత్యము నువ్వు గురు కథాశ్రవణంలో ఉంటే అంతకు మించినటువంటి భక్తి మరొకటి లేదు. అత్యంత సులువైనటువంటి భక్తి మార్గాన్ని శ్రీ సాయి సచ్చరిత మనకు అనుగ్రహించింది. ఎందుకంటే ఇక్కడ ధూపంతో, దీపంతో, దేనితో పని లేదు. కేవలం నీ మనస్సు స్థిరంగా ఉండి ఎప్పుడు బుద్ధి ప్రకాశించి శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి కథామృతాన్ని నువ్వు సేవిస్తావో అంతకు మించినటువంటి భక్తి మార్గము, భక్తి లక్షణము మరొకటి లేదనేటువంటిది శ్రీ సాయి సచ్చరిత చెప్తుంది. ఈరోజు మనము అనేక విషయాల గురించి మాట్లాడుకుంటాం. అవి మనకు ఆనందం కలిగించేటువంటివి కావచ్చు, విషాదం కలిగించేటువంటివి కావచ్చు. వాటన్నింటికంటే కూడా ఒక్క క్షణము గురు కథాస్మరణలోకి మనం వెళితే అవి ఎంత తుచ్చమైనటువంటివో, అవి ఎంత నిరుపయోగమైనటువంటివో ఒక్క క్షణంలో శ్రీ సాయి సచ్చరిత మనకు తెలిసి చెప్తుంది. ఎందుకంటే గంటల తరబడి లోకాభిరామయంలో ఉన్నటువంటి మనము ఒక్క క్షణము ఇందులోకి మరలిన తర్వాత ఎంత హాయి, ఎంత సుఖము, ఎంత ఆనందం ఉంటుందనేటువంటిది సచ్చరిత నీకు ఒక్క క్షణంలోనే నిరూపణ చేస్తుంది. గంటల తరబడి నీ సమయాన్ని నువ్వు వృధా చేసుకున్నా, గంటల తరబడి నీ యొక్క ధ్యాసను వేరే విషయాలపైన ఉంచినా సరే, కేవలం ఒక్క క్షణం గురు కథాశ్రవణంలోకి వస్తే నీ యొక్క మనస్సు స్థితి మారిపోతుంది, నీ యొక్క ఆలోచన దృక్పథం మారిపోతుంది, రకరకాలైనటువంటి అలజడులన్నీ కూడా తొలగిపోతాయి. ఇది సచ్చరితలో ఉన్నటువంటి గొప్ప అమృతానుభవం. శ్రీ సాయి సచ్చరిత మొదటి అధ్యాయం చదివినప్పుడల్లా కూడా మనస్సు పులకరించిపోతుంది. ఇందులో బాబా నైజం ఏమిటి అనేటువంటి దాన్ని చాలా సుస్పష్టంగా హేమాడ్ పంతు ఇక్కడ రాయడం జరిగింది. బాబా మొదటి అధ్యాయంలో ఎవ్వరూ అడగకుండానే, అంటే తన భక్తుల పట్ల తను ఎంత అప్రమత్తంగా ఉంటాడు, షిరిడీలో ఉన్నటువంటి జనానికి తెలియదు కలరా వచ్చేస్తుంది మమ్మల్ని కబలించి వేస్తుంది అని చెప్పి, ఒక్క బాబాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ కలరా వచ్చి ఉంటే, ఊరిలో జనులు బాధపడుతూ ఉంటే, జనులు వచ్చి బాబా పాదాల వద్దకు వచ్చి ప్రణమిల్లి బాబా దీన్ని నివారించమని చెప్పి ప్రాధేయపడాలి. అది జరగలేదు. ఏం జరిగింది ఇక్కడ? ఎక్కడో ఉన్నటువంటి కలరా ఇంకా ఊరిలోకి ప్రవేశించలేదు. ఆ జాడ్యం రాకుండా ఉండడానికి ఎవ్వరూ అడగకపోయినా, అంటే తన బిడ్డల పట్ల ఎంత బాధ్యతగా ఉంటాడు, తనను ఆశ్రయించినటువంటి వారిని ఏ విధంగా బాబా రక్షిస్తారు. గోధుమలు విసరడం అనేటువంటిది లీల కాదు, గోధుమలు విసిరడం అనేటువంటిది బాబా యొక్క బాధ్యత. ఇది నా బాధ్యత, ఇంత నేను అప్రమత్తంగా ఉంటాను. అడగకపోయినా, ఎవరూ నాకు వినతి చేయకపోయినా నేను నా యొక్క కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తిస్తాననేటువంటిది మొదటి అధ్యాయం చెప్పింది కదా. మొదటి అధ్యాయంలోనే భక్తులకు బాబా అభయాన్ని ఇచ్చాడు. మీరెవ్వరూ కూడా మీకు కావలసినటువంటి దాన్ని మీరెవ్వరూ అడగాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు కదా మీకు ఏం కావాలో ఏం చేయాలో. అంతేకాదు బాబాకు ఎప్పుడూ కూడా తన బిడ్డల పట్ల ఆగ్రహం రాదు, కోపం రాదు. సచ్చరితలో చాలా సందర్భాల్లో రాస్తారు కదా, బాబా ఉగ్రరూపులయ్యారు, నరసింహ అవతారం ఎత్తారని చెప్పి. వాటికి ముందుగా ఒక కాషన్ ఇచ్చాడు ఇక్కడ. భవిష్యత్తులో వచ్చేటువంటి అధ్యాయాల్లో బాబా యొక్క ఉగ్రరూపం వీటన్నింటినీ మీరు ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకుంటున్నారు అనేటువంటి దాన్ని ఇక్కడ స్పష్టంగా రాశారు. గోధుమలు విసిరిన తర్వాత పిండిని పంచుకోవడానికి స్త్రీలందరూ ప్రయత్నం చేస్తుంటే బాబా వాళ్ళపైన అరుస్తారు కదా. అరిసిన సందర్భంలో ఒక మాట అద్భుతంగా రాస్తారు హేమాడ్ పంత్. బాబా అరువు తెచ్చుకున్న ఆగ్రహాన్ని వదిలిపెట్టి మళ్ళీ ప్రేమగా ఆ స్త్రీలతో మాట్లాడతారట. అరువు తెచ్చుకుంటాడు అంతే, ఆయనలో లేదది, ఎక్కడో పక్క నుంచి అరువు తెచ్చుకున్నాడు ఆగ్రహాన్ని. బాబా ఉగ్ర నరసింహ రూపం ఎత్తిన, బాబాకు ఆగ్రహం వచ్చిన అది కేవలము కొని తెచ్చుకున్నటువంటిది మాత్రమే.
వారు ఉగ్రరూపులు కారు, వారికి అసలు ఆగ్రహం అనేటువంటిదే వారిలో లేదు, అనుగ్రహం మాత్రమే వారిలో ఉన్నటువంటి విషయం అని చెప్పి హేమాడ్ పంతికర్ చక్కగా చెప్తారు. ఇంత గొప్ప అమృతానుభవాలు సచ్చరితలో ఉంటాయి. ఈ శ్రావణ మాసం అంతా కూడా మనం సచ్చరిత అమృతానుభవాలను సేవిద్దాం. అమృతం రుచి ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ అమృతం ఎవరైనా రుచి చూసి ఉంటే ఆ రుచి చూసినటువంటి వారు సచ్చరిత అనేటువంటి గ్రంథాన్ని అధ్యయనం చేస్తే ఆ అమృతం కంటే ఈ అమృతమే రుచిగా ఉంది, అత్యంత మధురంగా ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్తారు. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటివరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.